అందరికీ నమస్కారం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ నిర్వహిస్తున్నటువంటి భారతీయ తత్వశాస్త్రం అనేటువంటి ధారావాహికకు మీ అందరికీ స్వాగతం. మనం ఇప్పటి వరకు భారతీయ దర్శనాల్లో ఆస్తిక నాస్తిక దర్శనాలు ఉంటాయని, నాస్తిక దర్శనాల్లో మనకి మొదట చార్వాకుల్ని, తర్వాత జైనుల్ని, బౌద్ధుల్ని మనం అధ్యయనం చేస్తామని తెలుసుకున్నాం. అలాగే గత ఎపిసోడ్లో మనం చార్వాకుల గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ యొక్క భౌతికవాదం, పదార్థవాదం, దేహాత్మవాదము, సుఖవాదం ఇవన్నీ కూడా మనం గమనించాం. సో చార్వాకులు ఫక్తు భౌతికవాదులు, వాళ్ళు దేవుడిని కానీ కనిపించిన దాన్ని దేన్ని కూడా నమ్మరు, వేదాల యొక్క ప్రామాణికతను నమ్మరు. ఇట్లా మనం ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి భారతీయ దర్శనాల్లో ఒకటైనటువంటి జైన దర్శనాన్ని తెలుసుకోబోతున్నాం. మీకు అనుమానం రావచ్చు, జైను మతం కదండి, అది దర్శనం ఏంటి అని. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకు అంటే మనకి గతంలో మనం చెప్పుకున్నాం ఏంటంటే తత్వశాస్త్రం అనేది వివేచనతో మొదలవుతుంది, ప్రశ్నలతో మొదలవుతుంది. మతం అనేది విశ్వాసంతో మొదలవుతుంది, నమ్మకంతో మొదలవుతుంది. మనకి మతంలో ప్రశ్నలకి అంత పెద్దగా తావుండదు. మనకి తత్వశాస్త్రంలో విశ్వాసానికి తావుండదు. దేన్నైనా సరే ప్రశ్నిస్తాము, దేన్నైనా సరే నిరూపించిన తర్వాత మాత్రమే దాన్ని అంగీకరిస్తాము. అదే మత విశ్వాసాలు దీంట్లో మనకి ప్రశ్నలకు తావుండదు. ఉదాహరణకి మనం ఒక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారిని, ఏమండి నిజంగా ఆంజనేయుడు ఉన్నాడా అని అడిగితే శటకోపం పెట్టి నెత్తి మీద టంగని కొడతారు. ఎందుకంటే ఆంజనేయుడు ఉన్నాడని నమ్మిన తర్వాతే మనం గుడికి వెళ్తాం, రైట్? అక్కడికి వెళ్ళి ఆంజనేయుడు నిజంగా ఉన్నాడా అని ప్రశ్నించకూడదు. సో మతం విశ్వాసంతో మొదలవుతుంది. మరి ఇప్పుడు జైనం ఒక పక్కేమో దర్శనం, ఇంకో పక్కేమో మతం కూడా మనకు తెలుసు, జైన మతం, బౌద్ధ మతం ఇవన్నీ. అలా రెండు ఒకే పేరుతో, ఒక దర్శనము ఒక మతం రెండు కూడా ఒకే చోట ఒకే కలిసి ఎలా ఉంటాయండి అని మీరు అడగచ్చు. ఇది చాలా మంచి ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే భారతీయ తాత్విక సాంప్రదాయంలో మనకి మతం అంటే దేవుడితో కూడుకున్న, విశ్వాసంతో కూడుకున్నటువంటిది కాదు. మతం అంటే జీవన విధానం, ఏ మతమైనా కావండి, రైట్? నిజానికి ఏంటంటే మనం మతం అనే పదం కాకుండా ధర్మము అనే పదం వాడతాం. హిందూ ధర్మము, సనాతన ధర్మము, జైన ధర్మము, బౌద్ధ ధర్మము అని వాడతాం. ధర్మము అంటే నడిచేటువంటి పద్ధతి, ఒక నీతి, ఒక జీవన విధానం. సో జైన దర్శనాన్ని అనుసరించి, జైన తాత్విక సిద్ధాంతాలని అనుసరించి కొనసాగించేటువంటి జీవిత విధానాన్ని జైన ధర్మము అంటారు. సో మతము, ధర్మం అనేటువంటి పదాలని మనం కలిసే వాడుతూ ఉంటాము. కానీ నిజానికి ఏంటంటే భారతీయ తాత్విక సంప్రదాయంలో ధర్మము అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే జీవన పంథ, ఒక పద్ధతి. సో జైన ధర్మం అన్నా, జైన దర్శనం అన్నా కూడా మన ఉద్దేశం ఏంటి అంటే జైనులు ప్రతిపాదించినటువంటి తాత్విక దర్శనాన్ని అనుసరించి సాగించేటువంటి జీవన విధానము. అంతకుముందు మనం చెప్పుకున్నాం ఏంటంటే భారతదేశంలో తాత్వికత దేనికోసం అంటే ఆచరణ కోసం. భారతీయ తత్వశాస్త్రము ఆచరణాత్మకమైనది. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్ట్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్. ప్రశ్నల కోసం ప్రశ్నలు అడగం. మనకు ముఖ్యమైన ప్రశ్న అంటే అసలు మానవులు ఎలా జీవించాలి అనేది మనకు ముఖ్యమైన ప్రశ్న, రైట్? సో జైన దర్శనము మరియు ధర్మము రెండు కూడా కలిసి ఉంటాయి. ఇప్పుడు
ఈ జైన దర్శనం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు దాని యొక్క స్వభావం ఏంటి, జైన దర్శనం ఏం చెప్తుందనేది మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జైన అనేటువంటి పదం జీనా అనేటువంటి పదం నుంచి వస్తుంది. జీనా అంటే జయించినవాడు అని, రైట్. దేన్ని జయించారు అంటే జీవితాన్ని జయించిన వాళ్ళు, రైట్. సో ఈ జైనులు అంటే జయించిన వారు, జీవితాన్ని జయించిన వారు అని, రైట్. ఈ జైన దర్శనంలో మనకి 24 మంది తీర్థంకరులు కనిపిస్తారు. జైన దర్శనం అంతా బోధ అంతా కూడా 24 మంది తీర్థంకరులు, ఒక పరంపర, వాళ్ళు బోధించినటువంటి సిద్ధాంతాల కలయిక జైన దర్శనం, రైట్. ఈ తీర్థంకరుడు అంటే అర్థం ఏంటంటే నదిని దాటినవాడు, లేదంటే నీటిని దాటినవాడు అని. నీటిని దాటినవాడు అంటే జీవితం అనేటువంటి ఈ నీటిని దాటి అవతలి ఒడ్డుకి వెళ్ళినటువంటి వాడు తీర్థంకరుడు. అలా అవతలకి ఒడ్డుకి వెళ్ళగలిగిన వాడే మనకి నీటి గురించి చెప్పగలుగుతాడు, నీటిని దాటడం ఎలాగో మనకి బోధించగలుగుతాడు. ఈ 24 తీర్థంకరుల్లో మొట్టమొదటి వాడు ఋషభదేవుడు. ఈ ఋషభదేవుడు జైన మతానికి ఆద్యుడు. ఈ ఋషభదేవుడి పేరు మనకి ఋగ్వేదంలో కూడా ఒక చోట వినిపిస్తుంది. సో ఋషభదేవుడు చాలా ప్రాచీనమైనటువంటి వ్యక్తి. బహుశా నేను అనుకుంటున్నాను 2000 BCలో కానీ, లేదంటే దాని తర్వాత కాలంలో కానీ 1500 BC టు 2000 BC మధ్యకాలంలో ఈ ఋషభదేవుడు దీన్ని ప్రతిపాదించి ఉంటాడు అనుకుంటున్నాను. దాని తర్వాత ఆయన తర్వాత ఇంకొక 23. చిట్ట చివరి వాడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు. ఈ పేరు మీరు వినే ఉంటారు, వర్ధమాన మహావీరుడు. మహావీరుడు జైనాన్ని స్థాపించలేదు, జైనంలో కట్టకడపటి చిట్ట చివరి తీర్థంకరుడు. ఈయనకు ముందు పార్శ్వనాథుడు అనే ఆయన 23వ తీర్థంకరుడు. మనకి జైన దర్శనాన్ని బలోపేతం చేసిన వాళ్ళలో ఈ 3 పేర్లు. ఋషభదేవుడు స్థాపించాడు, పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు, 24వ తీర్థంకరుడు మహావీరుడు. వీళ్ళు చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు. ఎక్కువగా పార్శ్వనాథుడిని మనం గుర్తించాలి. ఆయన ఈ మొత్తం జైన దర్శనాన్ని క్రోడీకరించాడు. దానికి తుది మెరుగులు దిద్దింది ఎవరు అంటే మహావీరుడు, రైట్. సో జైన సాంప్రదాయం కొన్ని వందల సంవత్సరాల పాటు మనకి ఒక దర్శన సాంప్రదాయంగా తరతరాలుగా కొంతమంది ఈ తత్వవేత్తలు ఆలోచించి తయారు చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన విధానం ఇది, రైట్. సరే, ఇప్పుడు అసలు మనకి వీళ్ళంతా ఎవరు, ఈ తీర్థంకరులంతా ఎవరు అనేటువంటి అనుమానం రావచ్చు. భారతీయ తాత్విక సాంప్రదాయం మొదలైనటువంటి కొత్తలో ఏంటంటే, ఒక పక్క వేదాల్లో ఉపనిషత్తుల కాలం నాటికి, ఒక పక్క ఉపనిషత్తుల్లో తాత్విక సిద్ధాంతాల గురించి చర్చ జరుగుతున్నటువంటి కాలంలోనే ఈ వేదాలకి భిన్నంగాను ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలకి కొంచెం భిన్నంగా ఉండి స్వతంత్రంగా ఆలోచించేటువంటి కొంతమంది ఫ్రీలాన్సింగ్ ఫిలాసఫర్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని శ్రమణకులు అంటారు. వాళ్ళు పనే లేదు, వాళ్ళు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ అట్లా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరుగుతూ కనిపించిన వాళ్ళందరితో మాట్లాడుతూ తాత్విక సాంప్రదాయాలని వృద్ధి చేసి, తాత్విక సిద్ధాంతాలను వృద్ధి చేసి వాటిని ప్రచారం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. సో ఫ్రీలాన్సింగ్ ఫిలాసఫర్స్ వీడు ఉండేవాళ్ళు. అలా ఈ శ్రమణకులు కోవకు చెందినటువంటి వాళ్ళే ఈ ఋషభదేవుడు, తర్వాత వచ్చినటువంటి తీర్థంకులు అందరూ కూడా. వీళ్ళు స్వతంత్రంగా వేదాలకి ఉపనిషత్తులకి స్వతంత్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు. అట్లాగే చార్వాకులు కూడా, రైట్. ఇప్పుడు ఈ జైన దర్శనం
యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది చాలా మనకున్నటువంటి దర్శనాలన్నింటిలోనూ కూడా చాలా పరమత సహనం కలిగినటువంటి దర్శనం. పరమతం అంటే నా ఉద్దేశం ఏంటి అంటే వేరే దర్శనాల యొక్క సిద్ధాంతాలను కూడా చాలా వరకు అంగీకరించి వాటికి కూడా అంగీకరించేటువంటి దర్శనం. మీకు మరింతగా అర్థం కావడానికి ఒకసారి చెప్తాను. మనకి జైన దర్శనం సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. అంటే ఏంటంటే వాస్తవం అనేది ఒక్కొక్క వ్యూ పాయింట్ నుంచి ఒక్కొక్క దృక్పథం నుంచి ఒక్కోలా ఉంటుందని చెప్తుంది. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని ఇది మాత్రమే వాస్తవము, దీనికి భిన్నంగా ఉండేది ఏది కూడా వాస్తవం కాదు, ఏది కూడా కరెక్ట్ కాదు, ఇదే కరెక్టు, నేను పట్టినటువంటి కుందేలుకి 3 కాళ్ళు అనేటువంటి దర్శనం కాదు జైనం. జైనం ఏమంటుందంటే సత్తా వాస్తవం అనేది ఒక్కొక్క దృక్పథం నుంచి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి రియాలిటీ ఎప్పుడు ఒకేలా ఉండదు. జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం. దీన్ని ఏమంటారు అంటే అనేకాంతవాదము. అంటే ఏకాంతవాదం అంటే ఒకలాగా ఉంటుందని, సత్తా అనేది సత్యం అనేది చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే సత్యం ఉండదు, సత్యం చాలా భిన్నంగా ఉంటుంది, ఒక్కొక్క దృక్పథం నుంచి ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకి నేను మా నాన్నకి కొడుకుని, మా అత్తగారికి అల్లుడిని, భార్యకి భర్తని, నా పిల్లలకి తండ్రిని, మా కాలేజీకి ప్రిన్సిపాల్ని, మా మిత్రుడికి స్నేహితుడిని, ఒక్క ఇళ్ళారవియే ఒక్కొక్క రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఒక్కొక్క వ్యక్తీకరణ కలిగి ఉంటాడు, రైట్? ఒక్కొక్క వర్గీకరణ కలిగి ఉంటాడు, రైట్? ఒక్కో రకమైనటువంటి వర్ణన్ని కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా నేనే, ఇళ్ళారవియే. ఒకళ్ళకేమో స్నేహితుడు, ఒకళ్ళకేమో తండ్రి, ఒకళ్ళకేమో మామ, ఒకళ్ళకేమో అల్లుడు, ఇంకోళ్ళకేమో కొడుకు, ఇంకోళ్ళకేమో నాన్న, ఇట్లా. సో ఇళ్ళారవి అసలు ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇళ్ళారవియే. అలాగే వీళ్ళు సత్యం ఎప్పుడూ కూడా మనం చూసేటువంటి దృక్కోణాన్ని బట్టి అది ఉంటుంది. ఒకే వస్తువు మనం చూసేటువంటి పాయింట్ ఆఫ్ విజన్ నుంచి ఒక్కో రకంగా కనిపిస్తుంది. వాస్తవమే. ఒకే కుర్చీ ఇటువైపు నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, అటువైపు నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది. ఏ వస్తువునైనా తీసుకోండి. సో ఒక వస్తువు మనకి ఎట్లా గోచరిస్తుంది అనేది మనం ఉన్నటువంటి వ్యాంటేజ్ పాయింట్ని బట్టి ఉంటుంది. ఇది మనం అందరం అంగీకరించాల్సినటువంటి సత్యం కదా, రైట్? వీళ్ళు చాలా మంచి కథ చెప్తారు. ఏంటంటే ఏనుగు గుడ్డివాళ్ళు కథ చెప్తారు జైనులు. కొంతమంది గుడ్డివాళ్ళు ఏనుగుని పట్టుకుని దాన్ని వర్ణించడం మొదలుపెట్టారు. ఒక ఆయన ఏనుగు పొట్ట పట్టుకొని ఏనుగు గోడలా ఉంటుంది అన్నాడు. ఇంకొక ఆయన కాళ్ళు పట్టుకొని ఏనుగు స్తంభంలా ఉంటుంది అన్నాడు. ఇంకొక ఆయన తోక పట్టుకొని ఏనుగు పాములా ఉంటుంది అన్నాడు. ఇంకొక ఆయన చెవులు పట్టుకొని ఏనుగు చేటలాగా ఉంటుంది అన్నాడు, రైట్? సో ఇందులో వీళ్ళు చెప్పినటువంటి వర్ణనలో అన్నీ నిజానికి వాస్తవమే. ఏనుగు పొట్ట దగ్గర గోడలాగా ఉంటుంది, చెవుల దగ్గర చేటలాగా ఉంటుంది, తోక దగ్గర పాములాగా ఉంటుంది, కాళ్ళ దగ్గర స్తంభంలాగా ఉంటుంది. ఇవన్నీ వాస్తవమే. ఇప్పుడు ఈ గుడ్డి వాళ్ళందరూ కూడా పోట్లాడుకున్నారనుకోండి, నేను చెప్పిందే వాస్తవం అని, మనకి నవ్వు వస్తుంది. ఎందుకంటే మనం మొత్తం ఏనుగుని చూస్తున్నాం కాబట్టి మనకి తెలుసు వాళ్ళు చెప్పిందంతా కరెక్టే, కానీ అవన్నీ సాపేక్షంగా వాస్తవాలు, సాపేక్ష వాస్తవాలు అనేది. ఎగ్జాక్ట్లీ ఇదే విషయాన్ని జైనులు చెప్తారు. మనం దేన్నైతే వాస్తవం అంటున్నామో
అది సాపేక్షమైనది. అది మన దృక్కోణాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి. కాబట్టి వాస్తవము, సత్యము అనేది ఒకటి కాదు. దేన్నైనా పట్టుకొని ఇది మాత్రమే సత్యము అంటే అది సరైనటువంటి సిద్ధాంతం కాదు అంటారు. ఇది జైనుల యొక్క అద్భుతమైనటువంటి అతిభౌతిక శాస్త్ర సిద్ధాంతం. రైట్? సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ రిలేటివిజం. రైట్? వాస్తవం ఒకటే కానీ అది భిన్న దృక్కోణాల నుంచి భిన్నంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని చెప్పి ఇది మాత్రమే కరెక్టు అని అంటాం, ఇది మాత్రమే వాస్తవం, ఇది మాత్రమే నిజం, ఇది మాత్రమే సత్యం అంటాం సరి అయింది కాదు, అమాయకత్వం. రైట్? సత్యానికి, వాస్తవానికి, పదార్థానికి, వస్తువుకి చాలా కోణాలు ఉంటాయి, చాలా దృక్కోణాలు ఉంటాయి. మన కోణాన్ని బట్టి మనకి వాస్తవం అర్థమవుతూ ఉంటుంది అన్నారు. దీన్ని అనేకాంతవాదము అంటాం. వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం మరికొంత ఈ జైనుల యొక్క దర్శనం గురించి, వాళ్ళ యొక్క అతిభౌతిక శాస్త్ర సిద్ధాంతం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. బాయ్. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.